వనపర్తి జిల్లా నాగవరంలో బీసీ బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాస్మెటిక్ డైట్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని విద్యార్థులు చేరుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులు సక్రమైన భోజనం అందక ఇబ్బంది పడ్డారని విమర్శించారు. మిగతా దాని గురించి మాట్లాడతారు. స్వాతంత్రం వచ్చిందేం లేదు మనకు, స్వాతంత్రం వచ్చిందేం లేదు కదా. అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది 9.5 ఏళ్ళే. మిగతా రోజుల్లో మొత్తం కాంగ్రెసే పాలించింది. కాంగ్రెస్కి హాస్టల్ ఎట్లా కట్టాలో తెలుసు, కాంగ్రెస్ పిల్లలకు స్కూల్స్ ఎట్లా కట్టాలో తెలుసు, డ్యామ్లు ఎట్లా కట్టాలో తెలుసు, కెనాల్ ఎట్లా కట్టాలో తెలుసు. 9.5 ఏళ్ళు ఉన్న వీళ్ళ గురించి తెలుసు. వాళ్ళు చెప్తే మనం వినాల్సిన పరిస్థితి లేదు. దీంతోపాటు అక్కడున్న అమ్మా నాయనలు మన గెలిపించిన మీ బిడ్డ మేఘారెడ్డితో పాటు 65 మందిని గెలిపిస్తే 65 మందిని పోయి హైదరాబాద్ పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ఏమి ఇబ్బంది లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతోనే మేము పనిచేసుకుంటూ పోతున్నాం. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా మీకు సంబంధం లేకపోయినా మన అమ్మా నాయనకు ఏం చేసినామో మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. అమ్మకి ఆర్టీసీ బస్సులో ఎక్కడ టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేది ఫస్ట్ చేసినాం. దాంతోపాటు 5 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ 10 లక్షలు చేసినాం. దాంతోపాటు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి ఎట్లా వచ్చిందంటే 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 0 బిల్ ఇస్తున్నాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మన అమ్మ నాయనకు లోన్లు తీసుకుంటే 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ 21,000 కోట్లతో రుణాలు మాఫీ చేసినాం. దాంతోపాటు కరెంటు ఫ్రీ, మన వాటర్ ఫ్రీ అవన్నీ ఇస్తూ 500 మద్దతు ధర కూడా ఇస్తున్నాం. మనం ఇవన్నీ అమ్మా నాయనకు చేస్తున్నాం. మీకు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ అమ్మా నాయనకి ఏం కావాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తారు. మీకేం కావాలన్నది కూడా మేము చేసి పెడతాం. మీరు చేయాల్సిందంతా ఏం చేయాలి, మీరందరూ చదువుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 2 నాస్తలు కలిపి 200 ఉన్నారు. 200 మంది మీరందరూ చదువుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, మీకు ఏమేమి కావాలో, మీకు ఏమేమి గోల్ ఉందో స్పోర్ట్స్లో పెట్టాలి. స్పోర్ట్స్లో ఎస్ఐలు కావాల్సిన వాళ్ళు ఎస్ఐలు, ఎంఆర్ఓలు కావాల్సిన వాళ్ళు ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్ కావాల్సిన మున్సిపల్, కలెక్టర్ కావాల్సిన వాళ్ళు కలెక్టర్లు. ఈ 200 మంది తెలంగాణ రాష్ట్రానికి మామనార్కు అంటే ఒక వనపర్తి జిల్లాకి ఎంతమంది అడ్మినిస్ట్రేషన్ కావాలో అందరూ తయారయ్యేంత బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. మీరందరూ మంచి చదువుకొని చాలా ముందుకోవాలని. మీరందరూ మంచి చదువుకుంటారా? మీకు ఏం ఇబ్బంది లేదు. అన్ని కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా మీకు ఏం కావాలో అన్నీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మీరు చేయాల్సిందంతా మంచి చదువుకొని ఇక్కడ మీరు పుట్టిన అమ్మా నాన్నకు గౌరవిస్తూనే మీ గ్రామానికి, మీ మండలానికి, మీ తాలూకాకు, మీ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి పొజిషన్లో మంచి చదువుకోవాలని కోరుకుంటూ, మేము కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాం. నేను కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కానీ, మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేది కాదు. ఆయన చదువుకున్నాం, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం టాప్ 1లో మొత్తం భారతదేశంలోనే మనమే మంచి ర్యాంకులు తీసుకురావాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకురావాలని కోరుకుంటూ, మీ అందరికీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీరు గెలిపించిన బిడ్డ, మీరు గెలిపించిన మీ ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఎప్పుడూ మీరు ఆశీర్వదిస్తుండాలి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అందరికి నమస్కారం. Good afternoon, sir. My name is B. Jeshwant. I am studying in 10th class. Sir, my రైస్